బుక్ మై షోలో చూడండి ఒకసారి. గంటకి 10,000, 15,000, 20,000 24 hours లో ఆల్మోస్ట్ 24 hours లో ఆల్మోస్ట్ 1,20,000 టికెట్స్ బుక్ అయినాయి ఈ రోజు. లాస్ట్ 24 hours, ఈ రోజు 24 hours చూడండి ఒకసారి. 5వ తారీఖు ఇంత హైప్ ఉండకపోవచ్చు, ఈ రోజు వచ్చిన హైప్ నిజంగా రాదు. నిజంగా ఆల్వేస్ ఇది మినీ శివరాత్రి ఈ రోజు కూడా అంతే. ఇదే సంక్రాంతి. ఈ దీనికి తప్పించే సంక్రాంతి ఏ సినిమాలు కాయవు, బాలయ్య బాబు ఏవి కాయవు సంక్రాంతికి. ఇదే సంక్రాంతి అనుకోండి. ఎన్ని సినిమాలు మాకు కావద్దు, ఇదే సంక్రాంతి. జై బాలయ్య. అది ఒకటి చెప్తా చూడు, మేము రాజకీయాన్ని సినిమాలుగా వాడుకోం. అది బాలయ్య నందమూరి నైజంలో లేదు. టు బి ఫ్రాంక్, అది బాలయ్య నందమూరి నైజంలో లేదు. అది ఏ పద్ధతిలో నడుస్తుందో ఆ పద్ధతిలో నడుస్తుంది. దానికి బాలయ్య బాబు ఎప్పుడు కట్టుబడే ఉంటాడు కాబట్టి ఎప్పుడు రాజకీయాన్ని పర్సనల్గా వాడుకోలేదు. టిల్ నౌ 1983 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు వాడుకోలేదు. రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, బాలయ్య బాబు, జూనియర్ ఎన్టీఆర్ అన్న ఎవ్వరు వాడుకోలేదు. అది జరగదు. ఏదున్నా సినిమా అంటే సినిమా పరంగానే నడుస్తుంది. దిష్టి తీసిండు కదా భయ్య, ఆల్రెడీ తీసిండు కదా దిష్టి. బాలయ్య బాబు కెరియర్ లోనే హైయెస్ట్ రికార్డు ఆల్రెడీ బుక్ మై షో చూసినాం కదా. క్రాష్ ఎలా అనిపిస్తుంది అది? అది చెప్పలేము, రేపు చూపిస్తాం. ఇప్పుడు ఒక 1.5 hour లో మీకు తెలుస్తుంది. ఈ సినిమా వల్ల డేట్ వల్ల చిన్న సినిమా నలిగిపోతున్న సింపతి గెయిన్ చేస్తారు కదా, ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది పేడు కుక్కలు అంతే, కావాలని పని కట్టుకొని చేస్తారు. అదేం లేదు బ్రయ్య, అదేం లేదు. మోగ్లీ రిలీజ్ అవుతుంది కదా, సుమక్క కొడుకుదే. అది కూడా మేము ఎంకరేజ్ చేస్తాం. రాజీవ్ అన్న కొడుకుది, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్, బాలయ్య బాబు ఫ్యాన్స్. సుమక్క అంటే, రాజీవ్ కనకల అంటే అదొక ఎఫెక్షన్, అది వేరే. అది కూడా ఎంజాయ్ చేస్తాం, అది కూడా చూస్తాము, అది కూడా హిట్ అవుతుంది, నో ప్రాబ్లం. ఓకేనా? అఖండ 2 రిలీజ్ అవుతుంది ఒక గ్యాప్ తర్వాత. అఖండ 2 రిలీజ్ గురించి ప్రేక్షకులు, ఆడియన్స్ మొత్తం వరల్డ్ వైడ్ గా ఈగర్లీ వెయిటింగ్ అన్న. 5th తారీఖు రిలీజ్ కావాల్సిన డిలే అయిందని చెప్పి ఆడియన్స్ మొత్తం మేము బాలకృష్ణకి హార్డ్కోర్ ఫ్యాన్. నేను ప్రాణం ఇచ్చే బాలయ్య బాబు కోసం బాలకృష్ణ మూవీ 3 days నుంచి ఈగర్లీ వెయిటింగ్. రిలీజ్ అవుతుంటే 11, 12 వరకు ఇదే థియేటర్ లో ఇక్కడ ఉండి వెయిట్ చేసి వెళ్ళాం మేము. 6 గంటలకి 7 గంటలకి సినిమా రిలీజ్ అవ్వట్లేదు, కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అవ్వట్లేదు అంటే కూడా 12 వరకు వెయిట్ చేసి వెళ్ళాం. అంత హార్డ్కోర్ ఫ్యాన్ నేను నందమూరి ఫ్యామిలీకి. సినిమాకి దిష్టి పోయినట్టేనా? కొన్ని సినిమా ఆపాలని కొన్ని దుష్ట శక్తులు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళందరికీ బాలయ్య బాబు గారు ఒక ఆ సినిమాకి దిష్టి తీసి వాళ్ళందరికీ ఒక సమాధానం చెప్పాడు. అరే అన్ని సర్వీస్ చేసి పెట్టుకోవాలి బాలయ్య బాబు గారు అన్న. బూటకప్ రికార్డులు బద్దలు కొట్టేసి ఏదో రికార్డు బద్దలు కొట్టామన్నారు. ఇప్పుడు ఇది రికార్డు కొడుతుండు రికార్డు. తెలుగు చలనచిత్ర రికార్డు శిఖరాగ్ర స్థాయి రికార్డు. అది తట్టుకోమని చెప్పు నా కొడుకుని. జై బాలయ్య. ఈ రికార్డు బద్దలు కొట్టమని చెప్పని కొడుకులు ఒక్కొక్కరికి పూసలు కదిలిపోతాయి ఒక్కొక్కరిని. ఎందుకంటే రికార్డు బద్దలు కొట్టమని చెప్పేసి భయం ఉంది ఒక్కొక్కరికి. శిఖరాగ్ర స్థాయి ఆయన బూటకప్ రికార్డు ఎప్పుడు బాలయ్య ఉండేవి అన్నది. సినిమా నడవకుండా తీసే అంతే, మా మెంటాలిటీ అంతే మాది. రికార్డు ఏదో బూటకప్ రికార్డు వేసుకోము మేము, ఎక్కడ ఏది చూపెట్టుకోమబ్బా. రికార్డు ఉంటే రికార్డు అంతే చెప్పుకుంటాం. బాలయ్య నీతి నిజాది బాలయ్య అభిమానులు మేము, అంతే. ఏం లేదు, నీతి నిబద్ధతలు ఉంటాం అంతే. కానీ ఏదో బూటకప్ రికార్డు వేసుకొని ఏదో రాసుకుంటా సీతారాల సూపర్ హిట్లో ఏదో రాసుకొని ఏదో నువ్వు నృత్యపోకు రాజకీయాలను రాసి చేయడం మా తోని కాదు. ఏం లేదు, తెలుగు ఇండస్ట్రీలో ఉన్న బాలయ్య బాబును పీకిన తోపు ఎవడు లేడు ఇండస్ట్రీలో.
తెలుగుదేశం నా ప్రాణం, మా నాన్నగారి ప్రాణం, సేమ్ నా కొడుకులు కూడా అదే. ఈరోజు కొన్ని అనివార్య కారణాలు తీసుకోలేకపోయాను మోక్షజ్ఞని. వాడు వస్తే ఇట్లా ఉండదు, ఇది వేరే వేరే లెవెల్. అది నాకు తెలిసి ఈ సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా గురించి చూసొచ్చిన వాళ్ళు అసలు ఏం ప్యాక్ అయితే యూఎస్ లో మా బామ్మర్ చేశాడు. సినిమా అసలు వేరే లెవెల్. అఖండ అనేది ఒక లెవెల్ అయితే ఇది 3 లెవెల్స్ పైన ఉంది. ఏమండి, సింహం వస్తుంది, 2 అడుగులు వెనకేస్తుంది వేటాడేటప్పుడు. పొంచి చూస్తుంది, వేటాడేస్తుంది. ఆ వేట ఎలా ఉంటుందంటే 1 అవర్ తర్వాత మళ్ళీ బయటకు వస్తాం, అప్పుడు చూపిస్తాం. అయితే నిన్న ఒక గ్లింప్స్ ఇచ్చారు కదా, దిష్టి తీసినట్టు, అది ఎవరిని ఉద్దేశించి ఏమైనా తీశారంటారా? అది ఆల్రెడీ ఎప్పుడో సినిమాలో సినిమాలో ఎప్పుడో తీసింది. 3 months అది ఆయన కూతురు గురించి తీసిన దిష్టి. అది సినిమా స్టోరీ ఇలా ఉపయోగపడ్డది కదా. ఉపయోగం అన్న ఎట్లా వాడే వాళ్ళు అట్లా వాడుకుంటారు. బాలయ్య బాబు స్ట్రైట్ ఫార్వర్డ్. ఎవరి గురించి వెనకడిగేసే మనిషి కాదు బాలయ్య బాబు. ఈ రోజు మా బ్రాండ్ బాగా వచ్చిందా? లేదు మేడం, మీరు అతని ఆచరణ గురించి మాట్లాడుతున్నారు, నేను అతని ఆత్మ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాను. తప్పు చేస్తే 100 మందినైనా చంపేస్తాడు, అనవసరంగా ఒక జీవికి కూడా హాని చేయదు మ్యామ్. సారీ మేడం, ఐ కాంట్. I will submit my resignation. చెప్పలేదు. సారీ, నేనేం మాట్లాడుతున్నాను, ఎందుకు మాట్లాడుతున్నానో నాకు తెలుసు. థ్యాంక్ యూ. మీరు అతను ఏది చేయలేరు మేడం. అతను ప్రకృతి వాంఛిత ప్రాయం. ఆ దేవుడు తన కోసం తయారు చేస్తున్న ఆయుధం. పిడికిల్లో బంధించాలని చూడుతున్నాడు. దేవుడు కనిపిస్తే దండం పెట్టగలం తప్ప దండించలేదు. అంత గొప్పవాడైతున్నారు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇంటర్వెల్ కే వేరే లెవెల్ ఉంటే సెకండ్ హాఫ్ దొరుకుతుంది బ్రో. అసలు సీన్ ఒక్కొక్క సీన్ చూస్తుంటే ఇండస్ట్రీ ఇట్లా కొట్టాలంటే బాలయ్య బాబే. బాల్ ఇండియా ఫస్ట్ హీరో, తెలుగులో మాస్ మహారాజ్ బాలయ్య బాబే. సూపర్ డూపర్ ఇండస్ట్రీ తెలుగు
అఖండకి మించి ఉందా? అఖండ తాండవం అంటే మామూలు లేదు. ఇంటర్వెల్ ఫైట్ పిచ్చిలేస్తుంది అన్న, థియేటర్ లో పిచ్చిలేస్తుంది, మామూలు లేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రభాస్ ఫ్యాన్ ని. ఇప్పటిదాకా బాలకృష్ణ ఒక జలంలో చూడలేదు, ఇప్పటిదాకా ఎవరు చూడలేరు. ఇప్పుడు చూడండి, సనాతన హైందవ ధర్మం. జై బాలయ్య, జై బాలయ్య. సూపర్ ఉంది బ్రో, సూపర్ సూపర్, చాలా చాలా బాగుంది. ఫైట్లు సీన్లు కాదు బ్రో, సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలని చెప్పి సినిమాలో చెప్పారు. చాలా బాగుంది, చాలా బాగుంది బ్రో. మొత్తం ఫైట్లు సీన్లు డైలాగ్స్ మన సనాతన ధర్మం గురించి చాలా బాగా చూపించారు సినిమాలో అయితే. చాలా అంటే చాలా బాగుంది. అదంతా మనం నేను చెప్పకూడదు మేడం, మాటలు లేవు. ఓన్లీ జై బాలయ్య అంతే, జై బాలయ్య. న్యూటన్ లేడు, ఐన్స్టీన్ లేడు, ఓన్లీ పోయేపాటి మాసే. సినిమా మాత్రం చలికాలం కాబట్టి బట్టలు ఉన్నాయి కానీ లేకపోతే చింపుకొని వచ్చేవాడిని బయటికి. అంత మాస్ మూవీ. ఒక స్టోరీ కోసం దేనికోసం వెళ్ళకండి, బాలయ్య బాబు సినిమా మీద ఉంటే చాలు. అరుపులు అరిపించడానికే ఉన్నారు. సీట్లో ఒక్కరు కూర్చున్నా నేను టికెట్ డబ్బులు ఇస్తా వాళ్ళకి. ఇంటర్వెల్ కానీ ప్రీ క్లైమాక్స్ కానీ ఏదైనా బోయేపాటి బాలయ్య బాబు గారి మాసే. మాస్ అంటే అఖండ బోయేపాటి గారు. హాస్పిటల్లో ఉన్నాను బ్రో, ట్రిప్ కోస్తారు, ట్రిప్ కోరు పీక్కొని మరి వచ్చేసాను సినిమా కోసం. డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే షాదాబ్లో అంతా అదిరిపోయే పోయా. ఏం తీసాడయ్యా మా పోయా. మ్యూజిక్ విషయంలో మనం మాట్లాడుకున్నట్టయితే టెడ్డే ఓడి అమ్మ టెడ్డే, ఓడి అమ్మ టెడ్డే టెడ్డే అతను మామూలు కదా మ్యూజిక్. అది పెంచటి అమ్మో, అది వేరే లెవెల్. ఆ తర్వాత మాట్లాడుకుంటాం, అవన్నీ కాదు. వారం రోజుల వరకు ఈ మ్యూజిక్ తమని చింపేసిండు, స్పీకర్లు పగిలిపోయిన లోపల. రిపేర్ చేసుకోవాలి. రేపటి నుంచి థియేటర్లో అఖండ తాండవం. బాలయ్య బాబు, బోయపాటి గారు, తమన్ ముగ్గురి ట్రయో కుమ్మదిలేశారు అంతే. అసలు తాండవమే. బాలకృష్ణ గారు ఎంట్రీ ఉంటుందో ఇంటర్వల్ దగ్గర నుంచి ఎక్స్ట్రాడనరీ అనిపించింది. ఇంటర్వల్ బ్లాక్ వరకు ఓకే ఇంతే ఉంటుంది, ఇంతకు మించి హై ఇవ్వలేరు అనుకున్న సెకండ్ హాఫ్ ఏదైతే స్టార్ట్ అయిందో మామూలుగా లేదు. పీక్స్ అని చెప్పుకోవచ్చు. ఇయర్ అని కాదు, ఈ లాస్ట్ 2-3 years ఏదైతే సినిమాలు వచ్చాయి అన్నింటికి మించి ఉంది. ఎవరైనా రాజమౌళి అన్నట్టు డైరెక్ట్ చేశారు బోయపాటి అయితే. కొన్ని సీన్స్ అయితే ఎక్స్ట్రాడనరీగా వచ్చాయి. మీరు ఫిజిక్స్, లాజిక్స్, తెలుగు ఇవన్నీ పక్కన పెట్టి మీరు చూస్తే మాత్రం మీకు ఎక్కడ 1% డిసప్పాయింట్ చేయడు. ఎవరైతే బాలయ్య ఫ్యాన్స్ ఉంటారో ఈ 3 hours ఎవరైతే ఇక్కడ సినిమా చూసారో వాళ్ళ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. మేము ఈ లెవెల్ ఎంజాయ్ చేస్తాం, ఈ లెవెల్ పీకే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసి చెప్పి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. ఆ లెవెల్లో లెజెండ్ మూవీ తర్వాత అఖండ 2 సినిమా సూపర్ హిట్, బ్లాక్ హిట్ మూవీ. సూపర్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్ మూవీ, బ్లాక్ హిట్. అన్న పగిలిపోయిందన్న సినిమా. మ్యాడ్ మ్యాక్స్ 2 రోజులు ఆదివారం రాత్రికి కోలుకుంటా. నేను వేరే లెవెల్లో వచ్చింది సినిమా, వేరే లెవెల్. నేను సినిమా అయిన వెంటనే బోయపాటి గారికి ఒక్క సెకండ్ ఆగలేపోయా. అన్న కాల్లో కూడా మెసేజ్ కాదు ఫోన్ చేస్తా బోయపాటి గారికి. బ్లాక్ బస్టర్. వాళ్ళ వెనక కూడా శివయ్య ఉన్నాడు. హిందూ సనాతన ధర్మం ప్రపంచానికే సాటి చెప్పారు భయ్య ఈ సినిమాని.
తమన్ గారు బీజిఎం గురించి ఏమడుగుతారు భయ్యా? అసలు ఆ భయానకం భయంకరం. పొలిటికల్ డైలాగ్స్ కూడా ఉన్నట్టు. పొలిటికల్ డైలాగ్స్ ఉన్నా కూడా వాటికి సనాతన ధర్మాన్ని ముడిపెట్టే ఉన్నాయి ఆ డైలాగ్స్. ఏదో కావాలని చేసిందో కాదు, స్టోరీకి అనుగుణంగా ఉన్నాయి డైలాగ్స్. ఎటువంటి ఎక్స్ట్రాలు ఏం లేవు భయ్య. సూపర్ అసలు డైలాగ్స్ కానీ అసలు మన ఏదైతే తమన్ గారి బీజిఎం అయితేనేమి, బాలయ్య గారి యాక్టింగ్ అయితేనేమి, బోయపాటి గారి డైరెక్షన్ కానీ చాలా క్లైమాక్స్ అయితే అసలు వేరే లెవెల్ అసలు. 2025 టాప్ 1 ఫిలిం ఇదే. టోటల్ ఒక్క సీన్ బాగాలేదంట అనుకోలేదు. ప్రతి ఒక్క సీన్ హైలైట్. ఖచ్చితంగా మదర్ సెంటిమెంట్ ఉంది. చాలా బాగుంది, చాలా బాగా చూపించారు. ఈ తరం అందరూ నేర్చుకోవాల్సినవన్నీ అందరూ చూడాలి. మెయిన్ గా అందరూ చూడాలి. ఒక ఏజ్ గ్రూప్ అని కాదండి, అందరూ చూడాలి. చాలా బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉన్నాయా అంటే? అలా ఏం లేదు. చాలా బాగున్నాయి. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ రేపటి నుంచి అందరూ థియేటర్ కి వెళ్తారు కదా. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా రావచ్చండి, అందరికీ నచ్చుతుంది. మెయిన్ గా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళైతే చాలా బాగా చూడాలి. యూత్ అయితే చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అంతా బాగుంది. ఎలా అనిపించింది సినిమా? అవునా? డైలాగ్ చెప్పు. ఎలా అనిపించింది సినిమా? సూపరా? అర్చిపోయిందా? ఓకే, డన్. థ్యాంక్ యూ. ఫ్యామిలీ మొత్తం బాలయ్య ఫ్యాన్స్. ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి. ఎమోషన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, అన్ని ఉన్నాయి. ఆయన బాగా యూజ్ చేసుకున్నట్టు అంటే పవర్స్ అన్ని బాగా సెట్ అయ్యాయి. ఎక్స్ట్రీమ్ ఎపిసోడ్స్ ఉన్నాయి, యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. సూపర్ ఉన్నాయండి. అసలు అందులో అడగాల్సిన పనే లేదు. బాలయ్య అంటేనే అవన్నీ యాక్షన్స్ అన్ని ఉంటాయి. సూపర్ ఉంటుంది, సూపర్ గా ఎంజాయ్ చేస్తారండి. తల్లి సీన్ ఉంటదండి, అది మాత్రం సూపర్ ఉంటది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉందండి? సూపర్ ఉందండి, చాలా బాగుంది. ఓకే.